తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బంగాళాఖాతంలో మరోసారి ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇప్పటికే వర్షాలు వరదలతో అల్లకల్లోలంగా మారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరోసారి వరదలు ముంచెత్తే ప్రమాదం పొంచి ఉంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అయితే ఏపీ ప్రభుత్వం ఎంతో కష్టపడి బుడమేరుకు పడిన 3 గంటలను పూడ్చివేసింది. అయితే మళ్లీ వరదలు వచ్చే ప్రమాదం ఉండడంతో బుడమేరు కట్టను పటిష్టం చేసేందుకు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విశేష కృషి చేస్తున్నారు. మరెక్కడా గండ్లు పడకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. బుడమేరు గండ్లు పూడ్చివేయడంతో చాలా వరకు విజయవాడకు వరద పోటు తగ్గింది. విజయవాడలో వచ్చిన వరదలకు చాలా మంది ఇళ్లు నీటిలో మునిగిపోయి ప్రజలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు. వరద బాధితులకు చేతనైన సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటున్నారని అన్నారు. వరద బాధితులను ఆదుకోకుండా బురద చల్లేలా జగన్ మాట్లాడటం సరికాదని అన్నారు. పొంగి పొర్లి ప్రవహించిన కారణంగా ఊహించని ఉత్పాతం ఎదురైంది. ముఖ్యంగా బుడమేరు నీరు వేల క్యూసెక్కులు విజయవాడ నగరంలోకి ఒక్కసారిగా వచ్చిన కారణంగా చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఈ విపత్తు సంభవించినప్పుడు సహజంగా ఎవరైనా మానవత్వంతో స్పందించడం సహజం. కానీ ఈ రాష్ట్రంలో ఒక ఉన్మాది, ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, వరదలో కూడా బురద రాజకీయాలు చేస్తూ తనను ఓడించిన ప్రజలపైన కక్ష సాధించుకోవడానికి దీన్నే అవకాశంగా ఎంచుకున్న నీచ చరిత్ర జగన్మోహన్ రెడ్డి. మొదటి పర్యటనలోంచినే ఆపదలో ఉన్న బాధితులకు అండగా నిలబడలేదు, వాళ్ళకు ₹1 సహాయం చేయలేదు, ప్రభుత్వం చేసే సహాయానికి సహకరించలేదు. ఎందుకంటే అతను కూడా ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు. మరి అలాంటి వ్యక్తి ఈ విపత్తును రాజకీయంగా వాడుకోవాలని చూడటం అనేది అత్యంత దుర్మార్గమైన చర్య. నిన్న కూడా అతనిచ్చిన ప్రకటనలు చూస్తే ప్రజలపైన జగన్మోహన్ రెడ్డికి ఎంత కసి ఉందో, ఎంత కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నాడో అర్థమవుతుంది. అసలు ఈ బుడమేరు విపత్తు ఆధునీకరణ కోసం గట్టను పటిష్టం చేయడంతో పాటు ఆ నీటిని దాదాపు 37,000 క్యూసెక్కుల నీరు వచ్చినా దాన్ని నేరుగా కృష్ణా నదిలోకి కలపడానికి 2017-18లోనే చంద్రబాబు నాయుడు గారు దాదాపు 220 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. కొన్ని పనులు జరిగాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక వాటిని పూర్తిగా నిలుపుదల చేశారు. ఇది నేను చెప్తున్నది కాదు, తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నేను చెప్తున్న విషయం కాదు. మొన్నటి దాకా వైసీపీ శాసనసభ్యుడిగా ఉంది, ఇప్పుడు తెలుగుదేశం శాసనసభ్యుడిగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ వాస్తవాలను బహిర్గతం చేసిన సందర్భాన్ని కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తాను. హైదరాబాద్లో ఓ దొంగ తన పాడుబుద్ధిని ప్రదర్శించాడు. ఏకంగా వినాయకుడి చేతిలో పెట్టిన లడ్డూను ఎత్తుకెళ్లాడు. హైదరాబాద్ నగరం బాచుపల్లి పరిధిలో ఉన్న ప్రగతి నగర్ కాలనీలో ఓ అపార్ట్మెంట్లో గణపతిని ప్రతిష్ఠించారు. అయితే శనివారం అర్ధరాత్రి ఓ దొంగ ఆ అపార్ట్మెంట్లోకి వచ్చాడు. అర్ధరాత్రి 1 గంట సమయంలో గణపతి చేతిలో ఉన్న లడ్డూను చోరీ చేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైభవంగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు. హంసవాహనంపై విశేష అలంకరణలో దర్శనమిచ్చిన గణపయ్య. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితపై సినీ నటి మాధవీలత ఫైర్. హిందువుల పండుగలపై చిల్లర వేరుకుంటున్నారంటూ తీవ్ర ఆరోపణ.
విశాఖ జిల్లా గోపాలపట్నంలో ప్రమాదకరంగా మారిన కొండవాలు, పడిపోయే స్థితిలో ఉన్న ఇళ్ల పరిశీలన. విజయవాడ వరద బాధితులకు చేతనైన సాయం చేయండి, ప్రజలకు పిలుపునిచ్చిన రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.